'ట్రిపుల్ ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన స్క్రీన్ మొత్తం చూడాలి అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. సో 'దేవర' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత 'కొరటాల శివ' కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేసి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఆయన కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి 2 పార్ట్‌ల కింద 'దేవర' తీస్తున్నారు. సో బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్‌కి చాలామందికి నచ్చింది. అలాగే కొన్ని నెగెటివ్ 'ఆచార్య'తో కంపేర్ చేస్తూ సో ఇట్లా కొంచెం నెగెటివ్ బజ్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో టోటల్‌గా ఇప్పుడు 'దేవర' మీద బజ్ ఎలా ఉందంటారు? ట్రైలర్ చూసిన తర్వాత మీకెలా అనిపించింది? డెఫినెట్‌గా అండి. 'దేవర' మీరన్నట్టు 4 ఇయర్స్ తర్వాత సింగిల్‌గా వస్తున్నాడు. అంతకుముందు మల్టిపుల్‌గా 3 సంవత్సరాలే తీశారు సినిమా 'ట్రిపుల్ ఆర్' రామ్ చరణ్‌తో కలిపి తీసిన సినిమా అది. కాబట్టి సింగిల్‌గా వస్తున్నాడు కాబట్టి చాలా హోప్స్ ఉంటాయి. అది మొన్న ఈ మధ్య మనం 'రణబీర్‌తో' కలిపి హిందీలో కూడా దాన్ని ప్రమోషన్స్‌కి మనం చూసాం. అంటే దీన్ని పార్ట్ 1, పార్ట్ 2 చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక 'ఆచార్య' డిజాస్టర్ అయినంత మాత్రాన ఆ తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉంటాయి అనుకోవడం పొరపాటు. కొరటాల శివ తీసిన సినిమాలు 'శ్రీమంతుడు' మిగతా సినిమాలు చాలా తీశాడు కదండీ. మహేష్ బాబుతో కావచ్చు, 'జనతా గ్యారేజ్' కావచ్చు. మంచి సోషల్ సామాజిక సమస్యని ఇతివృత్తంగా చాలా మంచి సినిమాలు తీశాడు. ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలో జూనియర్ ఎన్టీఆర్‌లో మంచి 'జనతా గ్యారేజ్‌లో' మనం చూసాం. అదే ఇదిని ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ హైదరాబాద్‌ని ఈ భూగర్భ జలాశయాలన్నీ కూడా ఇది చేస్తుంటే ఆ పాట కూడా పెట్టుకొని చేస్తున్నారు సాక్షాత్తుగా. కాబట్టి మన ప్రకృతి మనం కాపాడుకోవాలనే ఇదితో మంచి సినిమా చేశాడు. తర్వాత మహేష్ బాబులో ఇంకొక మంచి రూపం చూపించాడు. ఒకవేళ 'ఆచార్య' ఒక డిజాస్టర్ అయినంత మాత్రాన 'దేవర' కూడా అలా ఉంటది అనుకోవటం విమర్శించే వాళ్ళది వాళ్ళ ఆలోచన తప్పితే ప్రజల ఆలోచన కాదు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి నటుడు. ఎన్టీ రామారావు గారి నటవారసుడుగా, వాళ్ళ జనరేషన్ హరికృష్ణ గారి కుమారుడుగా ఇతను మంచి అగ్రెసివ్. ఒకప్పుడు రాజకీయాల్లో, సినిమాలో 2 పడవలపై కాలు పెట్టి ఇప్పుడు నాకు రాజకీయాలు వద్దనుకున్నాడు. నాకు సినిమాలే లైఫ్ అన్నాడు. ఆ విధంగా ఒక మంచి నటుడు. స్టూడెంట్ నంబర్ 1 కాడి నుంచి ఆయన ఎదిగిన తీరు 'సింహాద్రి' కావచ్చు మంచి సినిమాలు తీశాడు. ఇది 'దేవర' అయితే ఏంటంటే మిక్స్డ్ అంటే రకరకాల ఒపీనియన్‌లు రకరకాలు వస్తున్నాయి. ఏమవుద్ది రేపు 27థ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టున్నారు. దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి గారు కూడా వస్తారు. ఒకప్పుడు యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎలా ఉండేవాళ్ళో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా ఉండేవాళ్ళు. కానీ ఆయన మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత బాబాయ్ అని చిరంజీవి గారిని సంబోధించిన తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు. ఇండస్ట్రీలో అంటే ఒక వసుదైక కుటుంబం అనే భావన వీళ్ళలో ఉంది కాబట్టి రేపు చిరంజీవి గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ పరిస్థితి ఏంది అన్న ఆలోచనతో రాజకీయాలు దీన్ని ముడిపెడతారు. కానీ ప్రస్తుతానికి ఆయన రాజకీయాలు లేడు కాబట్టి ఆయన సినిమాల మీద దృష్టి పెట్టాడు కాబట్టి 'దేవర' సినిమా అనేది ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అయి ఉంటదనేది నా అభిప్రాయం. డెఫినెట్‌గా ఎందుకంటే మనం చూడాలి. 1, 2 కూడా తీస్తున్నారు కాబట్టి దీన్ని 'జాన్వీ కపూర్' అనుకుంటా హీరోయిన్ కూడా ఉన్నారు కాబట్టి అన్ని నవరసాలుగా దీంట్లో ఉండేట్టుగా ఈ సినిమా మంచి భారీ సైఫ్ బడ్జెట్ సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందనేది నా అభిప్రాయం. ఓకే. సో ట్రైలర్ చూసిన తర్వాత డెఫినిట్‌గా పాన్ ఇండియా అవును. డెఫినెట్‌గా సూపర్ హిట్ అవుతుంది. అవుతుంది. అన్ని పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో. ఒక సోషల్ ఓరియెంటెడ్ ఒక సామాజిక హితవృత్తంగా కొరటాల శివ గారు ఏదో ఒక సినిమా డిజాస్టర్ అయినంత మాత్రాన అన్నీ అట్లా ఉంటాయనుకోవడం పొరపాటు. దీంట్లో 'దేవర'లో జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు. మనం కూడా చూసాం. 'జై లవకుశ' బాబీ తీసిన సినిమాలో ముగ్గురు పాత్రలు విభిన్నంగా పోషించాడు. అని ఏదైనా పౌరాణికంగా కావచ్చు, తర్వాత సాంఘికంగా కావచ్చు, అన్నిటిని మెప్పించగల నవరస సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నీ కూడా మల్టిపుల్‌గా చేయగల ఇది జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఉంటది డెఫినెట్‌గా. ఈ సినిమా ప్రజల్ని అలరిస్తుంది. డెఫినెట్‌గా బాక్స్ ఆఫీస్‌లో కలెక్షన్‌లు కూడా వస్తదనేది అనుకుంటున్నాం. ఓకే. బట్ అంటే బిఫోర్ నందమూరి ఫ్యాన్స్ కొంచెం సెపరేట్ అయిపోయి ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా సెపరేట్ అయిపోయి ట్రోల్ చేయడం, 'దేవర' మూవీని ఫ్లాప్ చేయడానికి కావాలని నెగెటివ్ ట్రోల్ చేయడం ఇదంతా ట్రై చేశారు. బట్ తర్వాత 'మోక్షజ్ఞ' ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి మన పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సో ఎన్టీఆర్ విష్ చేయడం. ఇప్పుడు అంతా నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్ ఎండింగ్‌కి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఉంటుందంటారా? ఉంటదండి డెఫినెట్‌గా. ఇప్పుడు రాజకీయాల్లో రానంత వరకి ఏ హీరో అయినా అందరూ ఆస్వాదిస్తాడు. రాజకీయాలు వస్తేనే సెపరేట్‌గా చూస్తారు ఇక్కడ. ఓకే. అది ఆ రోజు చిరంజీవి గారి విషయంలో జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరిగింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అయినా.
ఎందుకంటే వారు రాజకీయాల్లో ఏంటంటే వాళ్ళు మేమే ఉండాలని అనుకుంటారు, తరతరాల నుంచి వారసత్వ సంపదగా భావిస్తారు. కాబట్టి రాజకీయాల్లో వస్తేనే అప్పుడు శత్రువు అవుతారు. ఇప్పుడు సినిమాల వరకు తీసుకుంటే సినిమాల్లో అందరూ అలరిస్తారు. ఇప్పుడు అట్టు అనుకుంటే సినిమా నటుడే కాకుండా రాజకీయాల్లో పరిచింది సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు చిరంజీవి గారు. ఆ తర్వాత రాజకీయాలు వద్దనుకున్నాడు. నా తమ్ముడు ఆ స్థానం భర్తీ చేయగలను అనుకున్నాడు. దశాబ్దం పైన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గౌరవించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మనం చూసాం. కేరళలో వెళ్ళి చిరంజీవి గారు ₹1,00,00,000 ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు, అల్లు అర్జున్ గారు ఇచ్చారు, మహేష్ బాబు, బాలకృష్ణ గారు, అందరు నటులు స్పందించారు. నిజమే కదా, ఎంత బాగా స్పందించారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, బాగా స్పందించే హృదయం ఉండాలి. ఆ విధంగా హీరోలు స్పందించినట్టు హీరోయిన్లు మరి స్పందించట్లా. మరి ఎందుకు స్పందించడో తెలియదు. ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కోసం ఆపన్నహస్తం అందించడానికి సినిమా పరిశ్రమ ముందుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సినిమాల్లో ఎవరిని ఫ్లాప్ చేయాలనే ఆలోచన ఉన్నా ఇలా అడ్డం వస్తారండి. అది కుదరదు. ఎందుకంటే దాని కథ తగ్గట్టు నటులు కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. దానికి ఎవరు గాడ్ ఫాదర్లు అవసరంలా. ఎవరు గాడ్ ఫాదర్ లేకుండా నటన ద్వారా తను నిరూపించుకోగలిగితే డెఫినెట్గా అందరూ చూస్తారు సినిమా. అందులో నో డౌట్ అట్ ఆల్. అందులో పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు, మహేష్ బాబు అభిమానులు వచ్చారు, ప్రభాస్ అభిమానులు వచ్చారు. అందరూ కూడా నాకంటే పెద్ద హీరోలుగా అని చెప్పి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. కాబట్టి ఇండస్ట్రీ అంతా ఒకటే. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు అది లేవు. ఆ అంతరాలన్నీ కూడా పోయి ఎవరు బాగున్నా సినిమా ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకునే పరిస్థితి ఈరోజు తెలుగు పరిశ్రమలో ఉంది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.